కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ నేతలపై 500 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు సీఎం హిమంత బిశ్వ శర్మతో పాటు కుటుంబ సభ్యులు 1200 ఎకరాల భూమి ఆక్రమించారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎం. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆరోపణలు చేసినటువంటి కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేశారు హిమంత బిశ్వ శర్మ. జితేంద్ర సింగ్, భూపేందర్ సింగ్ బఘేల్, గౌరవ్ గొగోయ్లపై 500 కోట్ల రూపాయల నష్టపరిహారం కోరుతూ దావా వేశారు సీఎం హిమంత. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, హిమంత బిశ్వ శర్మ తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం, రాజకీయాలకి ఆరోపణలు ప్రత్యారోపణలకు సంబంధించి దాని విలువ 500 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా కింద నేను వేస్తున్నాను అనేటువంటి మాట. అంటే నిరాధారమైనటువంటి ఆరోపణలు కాదు, ఆధారాలు చూపించాలి అనేటువంటి మాట. దీనివల్ల నా పరువుకు భంగం వాటిల్లింది, దానికి పరిహారంగా 500 కోట్ల రూపాయలు. ఏంటి అసలు ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? రాజకీయాలు ఒకంత ఈ అంశంతో వేడెక్కినటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి? మురళి, మరి కొద్ది రోజుల్లో 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో భాగంగా అస్సాం రాష్ట్రానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అస్సాంలో రాజకీయాలు చాలా వేడెక్కాయి. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు చీల్చుకుని వెళ్ళి బీజేపీలోకి వెళ్లారు. బీజేపీలో సీఎం అయ్యారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ధీటుగా బీజేపీని ఎదుర్కొంటుంది. అక్కడ ఉన్న అస్సాం పిసిసి అధ్యక్షుడు తరుణ్ గొగోయ్ ఒక బలమైన నేతగా ఉన్నారు. తన సామాజిక వర్గం కానీ అటు తన తండ్రి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేయడము, అస్సాం కాంగ్రెస్ లో జరిగిన పరిణామాలలో భాగంగా ఆయన్ను పిసిసి అధ్యక్షుడు నియమించారు. పిసిసి అధ్యక్షుడు నియమించిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఎందుకంటే నేరుగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై మాటల దాడి పెంచారు ఇప్పటికే తరుణ్ గొగోయ్. ఈ మాటల దాడి పెంచడంతోనే ఈ వ్యవహారం మొదలైంది. మురళి, ఇక్కడ ప్రధానంగా ఏదైతే తరుణ్ గొగోయ్ కుమారుడు గౌరవ్ గొగోయ్ ఏకంగా పాకిస్తాన్ ఏజెంట్. గౌరవ్ గొగోయ్ దంపతులు ఇద్దరు ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళు ఇద్దరు కూడా పాకిస్తాన్ ఏజెంట్లని హిమంత బిశ్వ శర్మ ఆరోపణలు చేయడంతోనే ఈ వివాదం మొదలైంది. ఇక్కడ సీఎం హిమంత బిశ్వ శర్మకు సంబంధించిన కుటుంబ సభ్యులు హిమంత బిశ్వ శర్మ ఆధ్వర్యంలోనే దాదాపు 1200 కోట్ల భూమిని కబ్జా చేశారు. ఈ కబ్జాకు తెర వెనుక సీఎం ఉన్నాడు అంటూ కాంగ్రెస్ నేతలు ఏదైతే భూపేంద్ర సింగ్ బాగేల్ ఇటు గొగోయ్ ప్రకటించడంతో ఈ వివాదం అస్సాం రాజకీయాల్లో మొదలైంది. మరికొద్ది రోజుల్లో అస్సాం ఎన్నికల నోటిఫికేషన్ రానున్నది. ఈ నోటిఫికేషన్ రాక ముందే అస్సాంలో ఒక రాజకీయ వేడి రగిలిందని చెప్పొచ్చు మురళి. అంటే ఏ విధంగా చూడాలంటారంటే ఓటరు ఏ విధంగా ఆలోచిస్తున్నాడనేటిదే వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఇరువురు కూడా కీలకమైనటువంటి నేతలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారంటే ప్రతిష్ట ఆస్థాయిలో దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుందా, లేకపోతే ఇరువురు చేసినటువంటి ఆరోపణల్ని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉంటుందా అనేది కూడా ఒకంత చర్చ చోటు చేసుకుంది కదా. అంటే 1200 ఎకరాలని వీరు, పాకిస్తాన్ ఏజెంట్లని వారు చేసుకున్నటువంటి విమర్శల తీవ్రత ఆ స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళిందా, అంత హర్ట్ అయ్యారా అనేటువంటి ఒక డిస్కషన్ కూడా నడుస్తుంది కదా కిరణ్. దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, అస్సాం అనేది ఒక ఈశాన్య రాష్ట్రం. ఈ ఈశాన్య రాష్ట్రంలో ఎన్నికలు చాలా తీవ్ర వేడి రగిల్చాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసవాదులు అస్సాంలో ఉన్నారంటూ ఇప్పటికే బీజేపీ సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. మరోపక్క ఏదైతే పిసిసి అధ్యక్షుడిగా ఉన్న గౌరవ్ గొగోయ్ కుటుంబ సభ్యులు ఏదైతే గౌరవ్ గొగోయ్ దంపతుల పైన పాకిస్తాన్ ఏజెంట్లు అంటూ నేరుగా ఆరోపణలు చేయడం, మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా హిమంత బిశ్వ శర్మ పైన స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదు చేసింది. ఎందుకంటే ఇప్పటికే ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుని హిమంత బిశ్వ శర్మ ఆరోపణలు చేస్తున్నారు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. కేవలం పాకిస్తాన్ ఏజెంట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలను అవమానించడమే ఒక పనిగా బీజేపీ పెట్టుకుంది. అందులో భాగంగానే బీజేపీ ఏదైతే కులము, మతము, ప్రాంతం ఆధారంగా ఓట్లు అడుగుతుందో అదే విధంగా గౌరవ్ గొగోయ్ పైన తీవ్ర ఆరోపణలు చేయడం హిమంత బిశ్వ శర్మ మొదలు పెట్టారు. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా నేరుగా విమర్శలకు దిగింది. నేరుగా హిమంత బిశ్వ శర్మ పైన
మీ కుటుంబ సభ్యులు సీఎంతో పాటు మీ కుటుంబ సభ్యులు 1200 కోట్ల విలువైన భూములు కబ్జా చేశారు. ఈ కబ్జా కేవలం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కబ్జా చేశారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు జితేంద్ర సింగ్, ఏదైతే గౌరవ్ గొగోయ్, ఇటు భూపేంద్ర సింగ్ బాగెల్, వీరు ముగ్గురు నేరుగా సీఎం హిమంత బిశ్వ శర్మపై దాడి చేశారు. ఆ దాడి నేపథ్యంలో భాగంగానే ఆయన నేరుగా తన ప్రతిష్టకు తనకు భంగం కలిగిందంటూ 500 కోట్ల పరువు నష్టం దావా చేశారు. ఒక పక్కేమో 500 కోట్ల పరువు నష్టం దావా, మరో పక్కేమో బీజేపీ, ఏదైతే బీజేపీ ముఖ్యమంత్రిగా ఉన్నాం హిమంత బిశ్వ శర్మ నేరుగా మీరు పాకిస్తాన్ ఏజెంట్లు అంటూ ఆరోపణలు చేయడం. మొత్తం ఎన్నికలకు ముందే ఆ రాష్ట్రంలో, ఒక చిన్న ఈశాన్య రాష్ట్రంలో ఈ రాజకీయ వేడి రగుచుకున్నది. ఈ రాజకీయ వేడి రాబోయే రోజుల్లో ఎటా మలుపు తిరుగుతుందో చూడాలి. మొత్తం ఇప్పటికైతే ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 500 కోట్లు అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముగ్గురు నేతలపైన హిమంత శర్మ దావా వేశారు. నిరాధారమైన ఆరోపణలు నా పైన చేశారంటూ హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించడం. మరోపక్క తాము పాకిస్తాన్ ఏజెంట్లు అంటూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఒక రాష్ట్రంలో పౌరుడిగా ఉన్నాం, నా తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేశారు, నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో తనని గాని తన భార్యని గాని పాకిస్తాన్ ఏజెంట్ అసోం లాంటి అసోం లాంటి రాష్ట్రంలో వ్యక్తం చేస్తున్నారు మురళి. అసోం లాంటి రాష్ట్రంలో క్లియర్ కట్గా ఆ స్థాయిలో రాజకీయపరమైనటువంటి విమర్శల్ని వారు స్వీకరించి నేతల మీద ఒక అభిప్రాయానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా కిరణ్? అస్సాం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కానీ ప్రజల ఆలోచన విధానం కానీ ఒకంత డిఫరెంట్గా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఇది క్యాజువల్గా చేసుకున్నటువంటి రాజకీయ విమర్శల కింద పరిగణిస్తారా, లేకపోతే ఇరువురు చేసుకున్నటువంటి ఆ విమర్శలు సరే ఆధారాల సంగతి పక్కన పెడితే ఆ స్థాయిలో ఓటు బ్యాంక్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా అనేటువంటి ఒక డిస్కషన్ కూడా స్టార్ట్ అయింది కదా. దీన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, ఇక్కడ ప్రధానంగా బీజేపీ ఈశాన్య రాష్ట్రాల్లో బలపడిన నేపథ్యం లేదు. ఏదో ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కొనడం, అక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం బీజేపీకి సర్వసాధారణమైంది. అందులో భాగంగానే అస్సాంలో కూడా ప్రభుత్వం ఏర్పాటైంది. తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ నేతలపైన ఆరోపణలు చేస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క బీజేపీకి సంబంధించిన హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ పైనే నేరుగా ఒక బీజేపీ నేత కూడా, ఏ విశ్వ హిందూ పరిషత్, ఏ ఆర్ఎస్ఎస్ నేత కూడా వ్యాఖ్యానించని వ్యాఖ్యలు నేరుగా హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ నేతల పైన మాటలు దాడి చేస్తున్నారు. ఎందుకంటే ఒక చిన్న రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల ఒక మినీ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఎందుకంటే అస్సాంలో ఇప్పటికే డూ ఆర్ డై లాగా మ్యాచ్ రసవతరంగా ఉంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ హోరాహోర్ ఫైట్ నడిచే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి కూడా ఏదైతే కర్ణాటక డిప్యూటీ సీఎం గా ఉన్నా ఏదైతే డీకే శివకుమార్ అస్సాం ఎన్నికల ఇన్ఛార్జ్ గా నియమించారో, మరోపక్క కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కూడా ఆ రాష్ట్ర ఎన్నికలు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఎన్నికల పర్యవేక్షణలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నేతలపైన నేరుగా అటు తరుణ్ గొగోయ్ కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేయడం, మరోపక్క రాబోయే రోజుల్లో ఇందిరాగాంధీ నుంచి మొదలు పెడితే లాస్ట్ ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా వరకు హిమంత బిశ్వ శర్మ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తారని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ప్రాథమికంగా ఒక అనుమానం కూడా ఉంది. రాబోయే రోజుల్లో ఈ ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలనే అంశంపైనే ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ హోరాహోరి తలబడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్న రాష్ట్రంలో అస్సాం కూడా ఉందంటూ ఒక ప్రాథమికంగా సమాచారం ఉంది. ఈ సమాచారం నేపథ్యంలో భాగంగానే బీజేపీ ఇటు కాంగ్రెస్ నేతలపైన సీఎం హిమంత బిశ్వ శర్మ విరుచుకుపడుతున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. సర్వత్రా చర్చనీయాంశమవుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలపై ఆయన 500 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. సీఎం హిమంత బిశ్వ శర్మతో పాటు కుటుంబ సభ్యులు 1200 ఎకరాల భూమి ఆక్రమించారంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేయడమే దీనికి కారణంగా కూడా తెలుస్తోంది. కాంగ్రెస్ ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎం. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేశారు హిమంత. జితేంద్ర సింగ్, అలాగే భూపేంద్ర సింగ్ బఘేల్, గౌరవ్ గొగోయ్లపై 500 కోట్ల రూపాయల నష్టపరిహారం కోరుతూ దావా వేశారు సీఎం. కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.